ఈ సాయంకాల సమయంలో మరి బైబిల్ స్టడీని మనం ఈ రకంగా కలిగి ఉండగా మరి చిన్న ప్రార్థన చేసుకొని ఒక పాట పల్లవి పాడి దేవుని స్తుతించి మరి దేవుని వాక్యాన్ని వినడానికి మనము ఈ యొక్క సమయాన్ని సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ జీవం కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. మరి ఈ సాయంకాల సమయంలో ప్రభా మరి మేము కలిగి ఉన్నటువంటి బైబిల్ స్టడీని బట్టి నేను స్తుతిస్తూ ప్రభా ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను. మరి ప్రభా ఎవరైతే తండ్రి దీన్ని చూస్తూ ఉన్నారో మరి ప్రభా వారి జీవితాల్లోనైనా ఈ యొక్క వాక్యాన్ని ఆశీర్వదకరంగా దయచేసి నీవే మహిమ పొందుకోమని వేడుకుంటూ ఈ సమయాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించి మమ్మల్ని నడిపించమని నీ కృపలాస్తలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒక పాట పాడుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయాన్ని దేవుని వాక్యాన్ని మనం ఆలకించటానికి మరి సేవకులను మనం ఆహ్వానిద్దాం. ఆయన వచ్చి మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ సాయంకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. నిజంగానే మనము ఈ లాక్డౌన్ పీరియడ్ అంతట్లో కూడా నిరీక్షిస్తున్నాం, ఏ రోజు మళ్ళా మనం మందిరంలోకి వచ్చి ప్రభువుని ఆరాధించగలమా అనేటువంటి వెయిటింగ్లో ఉన్నటువంటి మనము ఈ సాయంకాల సమయంలో దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవుని కొరకు వెయిట్ చేయటం అనేటువంటిది ఎట్లాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 130వ కీర్తనని మనం ధ్యానం చేద్దాం. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటిలో నుండి ఆయన వారిని విమోచించును. దేవుడు తన వాక్యమును
మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. 130వ కీర్తనకి చాలా ప్రాముఖ్యత ఉంది చరిత్రలో. ఎందుకంటే జాన్ వెస్లీ మే 24వ తారీఖు 1738వ సంవత్సరంలో ఆయన సెయింట్ పాల్స్ క్యాథెడ్రల్ లండన్లో ఆయన చర్చ్లో ప్రవేశించినప్పుడు, అప్పటికే కొంతకాలంగా జాన్ వెస్లీ సేవ చేస్తున్నాడు, కానీ తన మారు మనసు విషయంలో కానీ పాప క్షమాపణ విషయంలో కానీ ఆయనకు నిశ్చయిత లేదు. అయితే ఈ 130వ కీర్తన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ చర్చ్లో పాడుతూ ఉంటుంటే అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు వారితో పాటు, ప్రభువా ఇదిగో నా పాపాలు క్షమించబడ్డాయి అనేటువంటి సంగతిని నాకు దృఢపరచు అన్న తర్వాత అదే రోజు సాయంకాలం ఆయన ఇంకో ప్రదేశానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆయన వింటుంటే అక్కడ దైవజనుడు మార్టిన్ లూథర్ రాసినటువంటి ఆ యొక్క రోమిలకు రాసిన పత్రిక యొక్క కామెంటరీని దాన్ని ఆయన బోధిస్తూ ఉంటుంటే అప్పుడు జాన్ వెస్లీ తాను ఏదైతే ఆ రోజు మధ్యాహ్నం ప్రార్థన చేశాడో ఆ విషయంలో తనకు నిశ్చయిత కలిగి దేవుడు తన పాపాలు క్షమించాడు అనేటువంటి విషయంలో ఆయన దృఢపరచబడి ఆ తర్వాత ఆయన అంటాడు, ఆ సంఘటన జరిగిన తర్వాత నా హృదయం నెమ్మదితో నిండిపోయింది, నాకు బలమైనటువంటి నిశ్చయిత దేవుడు నా రక్షణ విషయంలో కానీ నా పాప క్షమాపణ విషయంలో కానీ ఇచ్చాడు అని చెప్పి ఆయన తన యొక్క అనుభవాన్ని ఆ డైరీలో రాసుకున్నాడు. నిజానికి 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు ఉన్నటువంటి ఆ యొక్క 14 కీర్తనలు కూడా వాటిని మనం యాత్ర కీర్తనలు అని అంటాం. దాని అర్థం ఏంటంటే యూదులు యెరూషలేముకి ప్రయాణమై వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ పాటలు వాళ్ళు పాడేటువంటి వాళ్ళు కీర్తనలు. ఈ కీర్తనలు పాడుతున్నప్పుడు 2 రకాలుగా వాళ్ళు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు. ఒకటి, వ్యక్తిగతంగా వాళ్ళు ప్రభువుని ఆరాధించడానికి వాళ్ళు సిద్ధపడేటువంటి వాళ్ళు. అంత మాత్రమే కాదు, ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత సామూహికంగా వాళ్ళు ప్రభువుని ఆరాధించడానికి ఈ కీర్తనలు ఉపకరించేవనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకుంటాం. ఈ 130వ కీర్తన గనక మనము ఆద్యంతం మనం ధ్యానం చేస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటో తెలుసా? మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో వాటిని సాల్వ్ చేయటానికి మన శక్తి సరిపోదు అనేటువంటి విషయం ఈ కీర్తన ద్వారా మనం తెలియజేయబడతా ఉంటుంది. సాధారణంగా ఈ లోకంలో చాలా భిన్నముగా మనకి ఈ విషయాలు వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు చేయగలవు, నువ్వు దీన్ని సాధించగలవు, నువ్వు అనుకుంటే నువ్వు చేస్తావు. 20 శతాబ్దాల క్రితం సోక్రటీస్ అన్నాడు, మ్యాన్ నో దై సెల్ఫ్. దాని అర్థం ఏంటంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకో, ఎందుకంటే నువ్వు చాలా చేయగలవు. అలానే ఈ రోజున మనం ఎన్నో టీవీ కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రజల్లో వాళ్ళు ఒక ఆలోచనని నాటుతున్నారు. ఏంటో తెలుసా? ద సొల్యూషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లం లైస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నీ జీవితంలో ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నావో ఆ సమస్యకు జవాబు నీలోనే ఉంది అని మనుషుల జీవితాల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నింపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. కానీ దేవుని వాక్యము చెప్పేటువంటి సత్యం ఏంటో తెలుసా? సమస్య మనలో ఉంది, కానీ సమస్యకు జవాబు మన బయట ఉంది. దాని అర్థం ఏంటంటే దేవునిలో ఉంది. నా జీవితాన్ని నేను హ్యాండిల్ చేయగలను, నా జీవితంలో వచ్చేటువంటి ఏ సందర్భాన్నైనా నేను సాల్వ్ చేయగలను అని నువ్వు అనుకున్నంత కాలము కూడా నిజానికి ఇంకా నువ్వు సమస్యల్లో కూరుకుపోతున్నావు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఏ దినమునైతే నా జీవితాన్ని నేను హ్యాండిల్ చేయలేనో
దేవుడే నాకు సహాయం చేయాలి అనేటువంటి ఆ గమనానికి నువ్వు వస్తావో, అప్పుడు దేవుడు మన జీవితాల్లో పనిచేయటం ప్రారంభిస్తాడు. అప్పుడు దేవుడు ఆ సమస్యలను అధిగమించడానికి మనకి సహాయం చేస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ 130వ కీర్తన ఎలా ప్రారంభమవుతుందంటే, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. తెలుగులో మొరపెట్టుచున్నాను కానీ ఇంగ్లీష్లో ఉంటుంది ఐ క్రై అవుట్ ఫర్ యువర్ హెల్ప్. దీనినే మనం ఏమంటామంటే ద క్రై ఆఫ్ డెస్పైర్. ఎప్పుడైతే మన జీవితాల్లో ఇది నేను చేయలేను అనేటువంటి పరిస్థితి సంభవిస్తుందో, అప్పుడు మన హృదయాల నుండి వచ్చేటువంటి ఆక్రందనగా మనం దీన్ని చూడవచ్చు. ఆ మాటకు వస్తే 2 విషయాలు ఈ భక్తుడికి కనపడతా ఉంటున్నాయి. ఒకటి, తన పాపము విషయంలో తనకున్నటువంటి నిస్సహాయత. రెండోది, ఇశ్రాయేలు జనాంగం యొక్క పరిస్థితి చూస్తున్నప్పుడు తనకు కలిగేటువంటి నిస్సహాయత. కాబట్టి ఈ 2 విషయాల బట్టి ఈయన అంటున్నాడు, ప్రభువా నా పరిస్థితి ఎట్లాగుందంటే నేను అగాధ స్థలములో ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెడతా ఉంటున్నాను. ఇక్కడ ఇంకో సంగతి చెప్పనేయండి. ఎప్పుడైతే మన జీవితాల్లో అగాధ స్థలములోకి వెళ్తామో, దేవుడు తప్పితే మనకి వేరే దిక్కు లేదు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తిస్తాం. అందుకనే ఒక ఆయన నాడు, డీప్ ప్లేసెస్ ఆఫ్ అఫ్లిక్షన్ ప్రొడ్యూసెస్ డీప్ డివోషన్ టు గాడ్. దాని అర్థం ఏంటంటే, నీ హృదయములో నీకున్నటువంటి భయము లేదంటే ఆ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో, నువ్వు ఎంత లోతుగా నీ సమస్యల్లో నువ్వు వెళ్తావో అంత లోతుగా దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటావు. లేదంటే దేవుని ఎళ్ళ నీకు భక్తి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఉదాహరణ ఏంటో తెలుసా? యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో యోనా కూడా అదే విషయాన్ని ఆయన దేవుని దగ్గర మొరపెట్టుకుంటాడు. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అంటాడు. ఆయన పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. దాని అర్థం ఏంటంటే, నా జీవితంలో నేను ఎంత అట్టడుగు పరిస్థితికి వచ్చానంటే, ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో నన్ను లేపగలిగిన వాడు కానీ, నన్ను బ్రతికించగలిగిన వాడు కానీ, నన్ను తిరిగి లేవనెత్తగలిగినటువంటి వాడు దేవుడే అనేటువంటి విషయం యోనా ఎప్పుడైతే గ్రహిస్తాడో, ఆయన చేప కడుపులో నుండి అద్భుతమైనటువంటి ప్రార్థన చేసినట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? యోనా స్పిరిచువల్గా మాత్రమే కాదు, ఈవెన్ ఫిజికల్గా కూడా ఆయన ఎంత లోతుగా ఉన్నాడంటే, బహుశా అంత లోతుకి మనం ఎవరో ఎప్పుడూ వెళ్ళలేదు. సముద్రం యొక్క దిగువ భాగాలలో చేప యొక్క కడుపులో అంత దిగువకి యోనా వెళ్ళిపోయాడు. స్పిరిచువల్గా మాత్రమే కాదండి, ఈవెన్ ఫిజికల్గా కూడా. అటువంటి సమయంలో కూడా యోనా ఎప్పుడైతే ప్రభువుకి మొరపెట్టుకున్నాడో, దేవుడు యోనా యొక్క ప్రార్థన ఆలకించాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్నప్పుడు మన జీవితాల్లో మనం ఎంత లోతైనటువంటి సమస్యల్లో మనం చిక్కుకున్నా, మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మళ్ళా మన మొరను ఆలకించి అటువంటి పరిస్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొరిటెన్ బూమ్ ఆవిడ రాసినటువంటి విషయం ఏంటో తెలుసా? ఆవిడంది, there is no pit so deep that God's love is not deeper still. దాని అర్థం ఏంటంటే, నీవు ఎంత లోతైనటువంటి గోతిలో నువ్వు పడినా దేవుని యొక్క ప్రేమ ఆ గోతి కంటే లోతైనది. కాబట్టి ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా దేవుని యొక్క ప్రేమకు అతీతంగా నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు.
నీ జీవితంలో నువ్వు ఎంత అట్టడుగు పరిస్థితికి నువ్వు చేరుకున్నా, ఈవెన్ దేవుని యొక్క ప్రేమ అంతకంటే లోతైనది కాబట్టి అక్కడ నుండి ప్రభువు నీకు సహాయం చేయగలడు. అటువంటి లోతైనటువంటి పరిస్థితుల్లో నీవు చిక్కుకున్నా కానీ ఎప్పుడైతే ప్రభువుకి మొరపెడతావో ఆయన నీ యొక్క ప్రార్థనకు ఆలకించి నీకు జవాబిస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ కీర్తన ద్వారా మనకు అర్థమయ్యేటువంటి మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? దేవుని కొరకు మొరపెట్టుట, దేవుని సహాయము కొరకు మొరపెట్టుట. మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనము లోతుకి కూరుకుపోయినా దేవుని యొక్క ప్రేమ అంత లోతైనటువంటి పరిస్థితుల్లో నుండి కూడా తిరిగి మనల్ని లేపగలదు, మనల్ని నిలబెట్టగలదు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. రెండో విషయాన్ని కనుక మనం గమనిస్తే 130వ కీర్తన 3వ వచనములో అంటాడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? దాని అర్థం ఏంటంటే, దేవుడు గనక మన జీవితాల్లో తప్పులు గనక ఆయన ఎంచుతూ వెళితే, మనము చేసేటువంటి ప్రతి పాపాన్ని గనక దేవుడు లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఎవడు ప్రభు యొక్క సన్నిధిలో నిలబడగలడు? దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క సహాయం మనల్ని అడుగు నుండి లేపుతుంది అనేటువంటి మాట ఎంత వాస్తవమో, దేవుని యొక్క కృప మన పాపముల నుండి మనల్ని క్షమిస్తుంది అనేటువంటి విషయము కూడా అది వాస్తవం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే దేవుని యొక్క కృపను మనం ఇంకొక హైయర్ డైమెన్షన్లో ఎట్లా అర్థం చేసుకుంటాం అనేటువంటిది కనుక మీరు ఆలోచిస్తే, సాధారణంగా మన జీవితాల్లో మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అనుకుంటాం, ప్రభు గనక ఆ సమస్య తీరిస్తే నాకు జవాబు దొరికినట్లే అని అనుకుంటాం చాలాసార్లు. కానీ దేవుని యొక్క కృప ఎటువంటిదంటే, మనము ఒక సమస్య గురించి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు అసలైనటువంటి సమస్యను మన జీవితాల్లో చూపిస్తాడు. దానినే సమస్య యొక్క మూలం అని అంటాం. ప్రాబబ్లీ వీఆర్ థింకింగ్ అబౌట్ ద ప్రాబ్లం, బట్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఆయన మన సమస్య గురించి ఆయన కొన్నటువంటి కన్సర్న్ కాదు. మన సమస్య మనం దేని బట్టి చిక్కుకున్నామో ఆ మూలాల్లోకి దేవుడు వెళ్తాడు అనేటువంటి వాస్తవం, అది దేవుని యొక్క కృప మన జీవితాల్లో అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తా. మనందరికీ తెలిసినటువంటి భాగమే. లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు కపెర్నహూములో ఆయన సేవ చేస్తున్నటువంటి దినాల్లో ఆయన ఒక ఇంట్లో నుండి ఆయన బోధిస్తుంటే ఒక 4 వ్యక్తులు పక్షవాయువు గలటువంటి వ్యక్తిని మంచంతో సహా తీసుకొని వచ్చి మరి యేసు ప్రభు దగ్గరికి చేర్చడానికి స్థలం లేకపోయేటప్పటికీ వాళ్ళ ఇంటి పైకప్పుని ఊడదీసి దానిలోండి మంచాన్ని కిందకి దింపితే, సాధారణంగా అక్కడ ఉన్నటువంటి సీన్ చూడంగానే ప్రభు నిజానికి ఏమనాలో తెలుసా? లేచి నడువు అని అనాల్సింది ఆ పక్షవాయు గలటువంటి వ్యక్తితో. ఎందుకంటే బహుశా ఆ మంచం మీద ఉన్నటువంటి పక్షవాయు గల వ్యక్తి కూడా అదే విషయం గురించి ఆలోచిస్తున్నాడు. అతని మోసుకొచ్చిన వాళ్ళందరూ కూడా అదే అతని యొక్క ప్రాబ్లం అని అనుకుంటున్నారు. కానీ మీరు లూకా సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో కనుక చూస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నావని వానితో చెప్పగా. దాని అర్థం ఏంటి? పైకి మనకు కనబడేటువంటి ప్రాబ్లం ఆ వ్యక్తికి ఉన్నటువంటి పక్షవాతము, ఆ పక్షవాతము నుండి అతను విడిపించబడాలి అని మనుషులు అనుకుంటా ఉంటుంటే ప్రభు అంటున్నాడు, లేదండి, దాని వెనక ఇంకొక సమస్య ఉంది. దాని అర్థం ఏంటి తెలుసా? ముందు ఆ వ్యక్తి యొక్క పాపము క్షమించబడాలి, ఆ తర్వాత రోగము సంగతి చూద్దాం. దాని అర్థం ఏంటో తెలుసా?
ప్రభు యొక్క కృప మన జీవితాల్లో ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది కనుక మనం ఆలోచిస్తే, మనము మన యొక్క నిస్సహాయ పరిస్థితిలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, మన నిస్సహాయ పరిస్థితిలో ప్రభు మాత్రమే మనకు సహాయం చేయగలడు అనేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉత్పన్నమైనప్పుడు, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, గాడ్ విల్ టేక్ అస్ టు ద రూట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ఆయన రూట్ దగ్గరికి వెళ్తాడు. మనం అనుకుంటున్నాం ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే నా జీవితం గాడిలో పడిపోద్ది అనుకుంటే, దేవుడు అంటున్నాడు లేదు లేదు, అసలు ప్రాబ్లం పక్షవాతం కాదండి, అసలు ప్రాబ్లం అతని పాపము క్షమించబడాలి. ఎప్పుడైతే అతని పాపము క్షమించబడుతుందో ఆ తరువాత ప్రభువు అతని పక్షవాతం యొక్క ప్రాబ్లంని ప్రభు డీల్ చేశాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క కృపను మన అగాధ సమయాలలో ఎప్పుడు మనం గుర్తించగలమంటే, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మన జీవితంలో మూలానికి వెళ్ళి ఇది సరి చేయబడాలి అని దేవుని యొక్క కృప మనకు తెలియచేయబడినప్పుడు ఏదైతే సరి చేసుకుంటామో, నేనంటాను దట్ విల్ బ్రింగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే పైపైన మన సమస్యలను డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదో పై మెరుగులు జీవితానికి దిద్దుకొని ఆ పై మెరుగులతో మనం సాటిస్ఫై అయిపోయి, హృదయము లోపల ఉన్నటువంటి అంతరంగములు ఉన్నటువంటి అసలైనటువంటి సమస్య యొక్క మూలానికి వెళ్ళకపోతే మన జీవితం గాడిన పడినట్టు కాదండి. దేవుని యొక్క కృప ఏంటిదో తెలుసా? నీ అగాధ స్థలములో నుండి నువ్వు మొరపెట్టినప్పుడు దేవుని యొక్క కృప ఆ మూలానికి వెళ్తుంది. ఆ మూలానికి వెళ్ళి నీ జీవితంలో ఉన్నటువంటి అసలు సమస్యను చూపిస్తూ ఉంటుంది. ఆ మాటకొస్తే, దేవుని సన్నిధిని మనం అప్రోచ్ అవ్వాలంటే 2 రకాలుగా మనం అప్రోచ్ అవ్వచ్చు దేవుని యొక్క సన్నిధిని. ఒకటి, నీ అసలు సమస్యను గుర్తించకపోవుట, అట్లాగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు. లేదంటే నీ అసలు సమస్యను గుర్తించి దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళొచ్చు. ఏది మీనింగ్ఫుల్ అనుకుంటున్నాం? అది అర్థం కావటానికే యేసు ప్రభువారు లూకా సువార్త 18వ అధ్యాయంలో 2 మనుషుల్ని చూపించాడు. ఒక పరిసయ్యుని చూపించాడు, ఒక సుంకరి చూపించాడు. ఇద్దరూ దేవుని సన్నిధికి వెళ్ళారు. ఇద్దరూ దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టారు, లేదంటే ప్రార్థన చేశారు. కానీ వారి అప్రోచెస్ గనక మీరు చూస్తే, పరిసయ్యుడు దేవుని యొక్క సన్నిధిని ఎట్లా అప్రోచ్ అయ్యాడు అనేటువంటి విషయం చూస్తే 11-12 వచనాల్లో ఆయన అంటాడు, పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల చేత వల్లైనను ఈ సుంకరి వల్లైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చూసారా? ఈ పరిసయ్యుడు తన ప్రాబ్లంని ఐడెంటిఫై చేయలేకపోయాడు. తాను ఏదైతే తన జీవితంలో చేస్తున్నాడో అది కరెక్ట్ అనుకుంటున్నాడు. తన జ్ఞానం చొప్పున, తన ఆలోచన చొప్పున ఇది దేవుని వాక్యం చెప్పిందనుకోనే ఆయన చేసేటువంటి పనులు ఏదైతే ఉన్నాయో, అతను చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళలేదు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి భిన్నముగా సుంకరి వెళ్ళినప్పుడు ఆయన ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దాని అర్థం ఏంటో తెలుసా? సుంకరి దేవుని యొక్క సన్నిధిలో తన అసలు ప్రాబ్లంని డీల్ చేస్తూ ఉంటున్నాడు. పరిసయ్యుడు దేవుని యొక్క సన్నిధిలో తన అసలు ప్రాబ్లం డీల్ చేయకుండా పై తుది మెరుగులు దిద్ది, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే జీవిస్తున్నాను, నేను క్రైస్తవునిగా నా యాక్టివిటీస్ బాగున్నాయి అని తను తాను మోసపుచ్చుకున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సాయంకాల సమయంలో
నిజంగానే దేవుని యొక్క కృపను మనము అనుభవించేటువంటి వారమైతే దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినటువంటి ప్రతిసారి నీ అసలు స్థితిని నువ్వు గమనించగలుగుతున్నావా? నీ అసలు స్థితిని దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా? నువ్వు చూసేటువంటి ప్రాబ్లం ఒకటి, దేవుడు చూసేటువంటి ప్రాబ్లం ఇంకొకటి. నువ్వు చూసేటువంటి ప్రాబ్లము అది తీరితే నీకు సొల్యూషన్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు చూసేటువంటి ప్రాబ్లం అది డీల్ చేయబడకపోతే నీ జీవితంలో జవాబు రాదు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు వెళ్ళి ప్రభు సన్నిధిలో మొరపెట్టేటప్పుడు ఎట్లా మొరపెడుతున్నావు? పరిసయ్యుల్లా మొరపెడుతున్నావా, లేదంటే సుంకరిలా నువ్వు మొరపెడుతున్నావా? పరిసయ్యుల్లాగా అసలు సమస్యను లోపల పెట్టుకొని పై విషయాలు చూసుకుంటూ నువ్వు మురిసిపోతూ నేను బాగానే ఉన్నానని నువ్వు సర్ది చెప్పుకుంటున్నావా? లేదంటే సుంకరి వలె హృదయం యొక్క లోతుల్లోకి వెళ్ళి నువ్వు ఏదైతే దేవుని ఎళ్ళ నువ్వు తప్పు చేసావో, లేదంటే పాపము చేసావో, లేదంటే నీ యొక్క స్థితిని నువ్వు గుర్తించావో ఆ స్థితిని బట్టి ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నావా అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. మూడో విషయాన్ని గనక గమనిస్తే 5వ వచనంలో ఆయన అంటాడు, యెహోవా నేను కనిపెట్టుకొనుచున్నాను. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. దాని అర్థం ఏంటంటే ఐఎమ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. నేను అంటాను, ఈ రోజులో మనకి చాలా కష్టమైంది వెయిటింగ్. విశ్వాసులకి చేత కాటలేదు, సేవకులకు కూడా చేత కాటలేదు. దేవుని కొరకు నిరీక్షించుట, దేవుని చిత్తము కొరకు, దేవుని సమయం కొరకు కనిపెట్టుట అనేటువంటిది మనకి చేత కాటలేదు. చాలాసార్లు మనం తొందరపడుతున్నాం. మనకున్నటువంటి ఆలోచనలు బట్టి మనం ఇంపేషెంట్ అయిపోతున్నాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టేటువంటి అలవాటు మనకుందా లేదా అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా దేవుడు మనల్ని ఎందుకు వెయిట్ చేయిస్తాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే, మొట్టమొదటి విషయం, మన జీవితాల్లో ఎప్పుడైతే వెయిట్ చేస్తామో అప్పుడు మనలో ఓర్పు పెరుగుద్ది, ఓర్పులో మన విశ్వాసం పెరుగుద్ది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆల్వేస్ వెయిటింగ్ లీడ్స్ టు పేషెన్స్. మన జీవితాల్లో మనం ఇంపేషెంట్గా తయారవటానికి కారణం ఏంటంటే మనలో వెయిటింగ్ లేదు కాబట్టి. మనలో ఎప్పుడైతే వెయిటింగ్ ఉండదో మనం ఇంపేషెంట్గా తయారవుతాం. దాన్ని బట్టి మన విశ్వాసము కుచించుకుపోతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, నువ్వు విశ్వాసములో ఎదగాలంటే నిరీక్షించడం అనేటువంటిది మన జీవితాల్లో అలవాటు చేసుకోవాలి. ప్రభు కొరకు కనిపెట్టం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండోది, దేవుడు ఎందుకు మనల్ని వెయిట్ చేయిస్తాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే, మన జీవితాల్లో దేవుడు ఆయన ఆధీనములో ప్రతి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటానికే దేవుడు మనల్ని వెయిట్ చేయిస్తాడు. సాధారణంగా మన జీవితాల్లో మనం అనుకున్నవన్నీ కూడా సంభవిస్తున్నాయి అనుకోండి, మనం అనుకున్నవన్నీ కూడా చకచకన జరిగిపోతూ ఉంటే వెంటనే మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఐ యామ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే అది బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసి యు ఆర్ నాట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ అని నువ్వు తెలుసుకునేటట్లు దేవుడు నిన్ను నిరీక్షింపజేస్తాడు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. మూడో విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవుని కొరకు నిరీక్షించేటప్పుడు దేవుడు నీ పక్షంగా పని చేయటానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు వెయిట్ చేయకపోతే నువ్వు పని చేస్తావు, నువ్వు వెయిట్ చేస్తే దేవుడు పని చేస్తాడు. ఏది బెటర్ అంటారు? నువ్వు వెయిట్ చేయలేక నీ స్వంత ఆలోచనతో, నీ స్వంత ప్రణాళికతో నువ్వు ముందుకెళ్ళిపోవటం నువ్వు కోరుకుంటున్నావా? లేదంటే నువ్వు వెయిట్ చేసి
దేవుడు పని చేయటానికి నీ జీవితంలో ఆయనకు నువ్వు సెలవిచ్చి ఆయన సర్వాధికారం కిందకి నీ జీవితాన్ని తీసుకొస్తావా అనేటువంటిది మనము గమనించుకోవాల్సినటువంటి విషయం. ఒకసారి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా 1000 సంవత్సరాలు నీకు ఒక క్షణములాగా ఉన్నాయి కదా, నిజమేనా అని అన్నాడంట. అంటే ప్రభు అన్నాడు, నిజమే, 1000 సంవత్సరాలు నాకు ఒక క్షణములాగా ఉన్నాయి అని అన్నాడంట. అప్పుడు ఈ వ్యక్తి కొంచెం అతి తెలివితో మళ్ళా ప్రార్థన చేశాడంట, ప్రభువా నీకు 1,00,00,000 రూపాయలు 1 రూపాయలానే ఉంటుంది కదా అన్నాడు. అంతే కదా, ఇదిగో ప్రభువా 1000 సంవత్సరాలు నీ దృష్టికి ఒక క్షణములాగుంటే 1,00,00,000 రూపాయలు ప్రభువా నీ దృష్టికి 1 రూపాయలానే ఉంటుంది కదా అని అంటే ప్రభు అంట, అవును నా దృష్టికి 1,00,00,000 రూపాయలు 1 రూపాయలానే ఉంటుంది అన్నట్ట. అప్పుడు ఈ తెలివిగల్లోడు అనుకున్నాడంట, వెంటనే ప్రార్థన చేశాడంట, ప్రభువా నాకు 1 రూపాయి ఇస్తావా అని ప్రార్థన చేశాడంట. ప్రభు అన్నాడు, 1 క్షణమాగు అన్నాడంట. దాని అర్థం ఏంటి తెలుసా? వీడు అనుకున్నాడు, ప్రభు నీ దృష్టికి 1,00,00,000 రూపాయలు 1 రూపాయి కదా, నాకు 1,00,00,000 రూపాయలు ఇచ్చేస్తావంటే ప్రభు అన్నాడు, 1 క్షణం ఆగవయ్యా అన్నాడు. దాని అర్థం ఏంటి? 1000 సంవత్సరాలు ఆగని. ఇది ఒక హ్యూమరస్ స్టోరీనే, కానీ దీని వెనుకున్నటువంటి సత్యాన్ని గనక మనం గమనిస్తే వెయిటింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితాల్లో ఓర్పు పెరుగుద్ది వెయిటింగ్లో. మన జీవితాల్లో దేవుని యొక్క అధీనములో మన జీవితం ఉందనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తిస్తాం. అంత మాత్రమే కాదు, దేవుడు పని చేయటానికి మనము సెలవిస్తాం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ వచన భాగంలో దేవుని కొరకు ఎట్లా వెయిట్ చేయాలి అనేటువంటి విషయాన్ని గనక మనం గమనిస్తే ఈ వచనములో 2 విషయాలు తెలియజేస్తూ ఉంటున్నాడు. వాట్ డస్ వెయిటింగ్ లుక్ లైక్ అని అన్నప్పుడు మొట్టమొదటి విషయం అంటున్నాడు, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దాని అర్థం ఏంటి తెలుసా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. చూడండి, నువ్వు వెయిట్ చేసేటువంటి క్రమంలో దేవుని యొక్క స్వరాన్ని ఆయన వాక్యము ద్వారా నీవు తప్పక వింటావు. ఆ మాటకొస్తే దేవుని యొక్క స్వరాన్ని ఆయన వాక్యము ద్వారా వినేంత వరకు ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేయగలవా? ఆ విషయాన్ని నువ్వు గమనించాలి ముందు. ఎందుకంటే నువ్వు ఓపికతో కనిపెడుతున్నప్పుడు ఆయన మాట సెలవిస్తాడు. ఆయన మాట ఆయన వాక్యము ద్వారా మాట్లాడేంత వరకు నువ్వు ఓపికతో కనిపెడుతున్నావా లేదంటే తొందరపడుతున్నావా అనేటువంటి విషయాన్ని ముందు గమనించాలి. రెండో విషయం ఏమంటున్నాడు తెలుసా? 6వ వచనములు అంటాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. దాని అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ నైట్ డ్యూటీ చేసేటువంటి వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి, రాత్రంతా అతను మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండకపోతే అతని ఉద్యోగం పోతుంది. కాబట్టి అతనికి నిద్ర వచ్చేటువంటి టైంలో కూడా ఆ నిద్రని ఆపుకొని చాలా ఆశతో ఉదయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఉదయం వస్తుందా లేదా అనేటువంటి అనుమానం తనకు ఉండదు. ఉదయం గ్యారంటీగా వస్తుంది. ఉదయం వచ్చినప్పుడు నేను నిద్రపోవచ్చు అనేటువంటి వాస్తవంతో, అటువంటి నిరీక్షణతో ఒక కావలివాడు ఎట్లాగైతే వెయిట్ చేస్తాడో నేను అట్లా వెయిట్ చేస్తాను అని కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు. ఒకవేళ రాత్రంతా నిరీక్షించేటప్పుడు కొన్నిసార్లు లాంగ్ నైట్స్గా నీకు అనిపించవచ్చు. కొన్నిసార్లు నిద్ర యొక్క భారాన్ని నీ కళ్ళ మీదకు వస్తున్నప్పుడు అయ్యో ఎప్పుడు పగలు వస్తుంది అని నువ్వు అనుకోవచ్చు.
కానీ పగలు వస్తుందా రాదా అనేటువంటి సందేహం నీకు ఉండదు. ఎందుకంటే పగలు రానే వస్తుంది. పగలు వచ్చినప్పుడు ఇదిగో ఈ డ్యూటీ నుండి సెలవు తీసుకోవచ్చు అనేటువంటి విషయం ఎంత వాస్తవమో మన జీవితాల్లో కూడా ప్రభు కొరకు కనిపెట్టేటప్పుడు కొన్నిసార్లు లాంగ్ వెయిటింగ్గా అనిపించవచ్చు, కొన్నిసార్లు మూమెంట్గా అంతగా కనపడకపోవచ్చు, కొన్నిసార్లు నువ్వు అనుకున్నటువంటివి టకటకన జరిగిపోతున్నట్టుగా నువ్వు అనుకోపోవచ్చు. కానీ ఉదయము రావటం అనేటువంటిది ఎంత వాస్తవమో నీ జీవితంలో ప్రభు యొక్క సమాధానం రావటము కూడా అంతే వాస్తవం. ప్రభు సమాధానం వచ్చేంత వరకు నీవు ఓపికతో కనిపెట్టగలవా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యములో ఇంకొక పిక్చర్ కూడా వాడబడింది వెయిటింగ్ కొరకు. అది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. ఏమంటాడు అక్కడ? సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొనును కదా. వెయిటింగ్ లైక్ ఎ ఫార్మర్. కీర్తనలో ఆయన అన్నాడు, వెయిటింగ్ లైక్ ఎ వాచ్మెన్. రాత్రిరంతా నిద్ర కాసి ఉదయం ఎప్పుడవుతుందా, ఎప్పుడు తన డ్యూటీ నుండి తాను రిలీవ్ అవ్వచ్చా అని ఒక వాచ్మెన్ ఎట్లా కనిపెట్టుకొని ఉంటాడో నువ్వు ప్రభు కొరకు అట్లా కనిపెట్టుకొని ఉండగలవా? యాకోబు అంటున్నాడు, ఆ యొక్క వర్షం ఎప్పుడు వస్తుంది, తాను వేసినటువంటి పంట ఎప్పుడు చేతికి వస్తుందని ఒక వ్యవసాయకుడు ఎట్లాగైతే ఎదురు చూస్తాడో ఆ రకంగా నీవు వెయిట్ చేయగలవా? అటువంటి వెయిటింగ్ మన జీవితాల్లో మనం అలవాటు చేసుకోగలుగుతామా? చాయిస్ మనదే. నువ్వు వెయిట్ చేసి ప్రభు పని చేయడానికి నువ్వు ఇష్టపడతావా, లేదంటే నువ్వు వెయిట్ చేయలేక నీ సొంతగా నువ్వు పని చేసి ఆ తరువాత నష్టాన్ని ఎదుర్కొంటావా? చాయిస్ నీదే అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నిజానికి చైనా దేశంలో ఒక బ్యాంబూ ఉందంట, చైనీస్ బ్యాంబూ అని అంటారు. సాధారణంగా ఆ యొక్క వ్యవసాయకుడు ఆ యొక్క చెట్టుని విత్తనాన్ని విత్తిన తర్వాత మొదటి మొక్క రావటానికి 5 సంవత్సరాలు పట్టుద్దంటండి. 5 years ఇట్ టేక్స్. చిన్న మొలకెత్తడానికి. దాని అర్థమేంటి తెలుసా? ఒక మొలక రావటానికి 5 సంవత్సరాలు ఆ యొక్క ఫార్మర్ వెయిట్ చేయాలి. 5 సంవత్సరాలు జాగ్రత్త తీసుకోవాలి. 5 సంవత్సరాలు కాపలా కాయాలి. 5 సంవత్సరాలు దానికి కావాల్సినంతను కూడా అతను సమకూరుస్తూ ఉండాలి. విచిత్రం ఏంటి తెలుసా? 5 సంవత్సరాల తరువాత నిజానికి 90 రోజుల్లో ఆ చెట్టు 90 అడుగుల ఎత్తు అది ఎదుగుద్దంటండి. 5 years వరకు ఒక్క మొలక కూడా రాదు. 5 years ఇతను ఓపికతో కనిపెట్టి దాన్ని సంరక్షించిన తర్వాత 90 రోజుల్లో 90 అడుగులు అది పైకి వస్తుంది. అసలు నిజానికి వాస్తవం ఏంటో తెలుసా? 90 అడుగుల ఎత్తు ఒక చెట్టు ఎదగాలంటే, ఒక బ్యాంబూ ఎదగాలంటే వేరు ఎంత లోతు ఉండాలో మీరు గమనించారా? కాబట్టి 5 సంవత్సరాల కాలములో చెట్టు నిజానికి పైకి కనపట్లేదు, కానీ లోపల వేరు లోతుకి పాతుకుంటుంది. ఆ మాటకు వస్తే 5 సంవత్సరాల తర్వాత ఏదైతే 90 అడుగులు ఎత్తు ఆ చెట్టు వెళ్ళబోతుందో దానికి అంత లోతుగా 5 సంవత్సరాల్లో అది లోపల ఎదుగుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏంటో తెలుసా? 90 అడుగులు ఎత్తు ఎదగటానికి ఆ చెట్టు 5 సంవత్సరాలు ప్రిపేర్ అవుతుంది. ఆ 5 years ఆఫ్ వెయిటింగ్లో 90 అడుగులు ఎత్తు ఎదగటానికి కావలసినటువంటి బలము కానీ
కావలసినటువంటి లోతు కానీ ఆ చెట్టు సమకూర్చుకుంటుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏంటో తెలుసా? 5 సంవత్సరాలు నువ్వు వెయిట్ చేయలేకపోతే, 5 సంవత్సరాలు గనక నీలో ఆ యొక్క పేషెన్స్ లేకపోతే 90 అడుగుల ఎత్తైనటువంటి చెట్టుని నువ్వు ఎట్లాగైతే పొందుకోలేవో, మన జీవితాల్లో వెయిటింగ్ టైం అనేటువంటిది నిజానికి దేవుడు మన ఆత్మీయ జీవితంని ఆయన లోతుకు తీసుకెళ్తున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ఆ వెయిటింగ్ టైంని మనం ఇన్కన్వీనియంట్గా చూస్తాం. చాలాసార్లు ఆ యొక్క వెయిటింగ్ టైం మనకి ఇష్టం ఉండదు. కానీ నిజానికి ఆ వెయిటింగ్ టైంలో దేవుడు కనపడనటువంటి నీ ఆత్మీయ జీవితం యొక్క బలాన్ని పెంచుతున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. రాబోయేటువంటి పరిస్థితులు తట్టుకునేటువంటి ఆత్మీయ జీవితం నీలో ఉండటానికి కావలసినటువంటి శక్తిని, కావలసినటువంటి పరిస్థితులను దేవుడు ఆ వెయిటింగ్ టైంలో నీ జీవితంలో సమకూరుస్తున్నాడు అనేటువంటి అవగాహన నీకు లేక, నాకు లేక చాలాసార్లు మనం ఆ వెయిటింగ్ టైంని మిస్ చేసుకుంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఆత్మీయ ఎదుగుదల లోపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే దేవుని సమయం కొరకు వెయిట్ చేయటం అంటే మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? దావీదు మహారాజుని చూస్తాం మనం ఓల్డ్ టెస్టిమెంట్లో. యవనస్తుడుగా ఉన్నప్పుడు దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. దావీదుకు తెలుసు ఒకానొక దినమున ఆయన సింహాసనాన్ని ఎక్కుతాడు అనేటువంటి వాస్తవం. కానీ సింహాసనం ఎక్కాలి అనేటువంటి తాపత్రయం కానీ, సింహాసనాన్ని ఎక్కటానికి సౌలును చంపేటువంటి షార్ట్కట్ తనకి 2-3 సార్లు తన యొక్క చెంతకి వచ్చినా కానీ వాటన్నిటిని కూడా ఆపుకొని దేవుడు తన జీవితంలో పని చేసేంత వరకు, దేవుడు తన జీవితంలో ఆయన విషయాలను మూవ్ చేసేంత వరకు కూడా దావీదు కనిపెట్టుకున్నాడు. దాదాపు 13 సంవత్సరాలు కనిపెట్టుకున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సహాయాన్ని ప్రార్థనలో పొందుకోవటం అనేటువంటిది ఎంత వాస్తవమో, దేవుని యొక్క కృపను మన పాప క్షమాపణలో పొందుకోవటం అనేటువంటిది ఎంత వాస్తవమో, దేవుని కొరకు కనిపెట్టుట అనేటువంటిది కూడా అంతే వాస్తవం. కాబట్టి నేను అంటున్నాను, ఈ లాక్డౌన్ టైమింగ్స్లో మనం ఉంటున్నప్పుడు మన వెయిటింగ్ టైంని ఎట్లా వాడుకుంటున్నాం? మన లోతు పెరగటానికి, మన ఆత్మీయ జీవితం ఎదగటానికి మనం ఎటువంటి కృషి చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత 4వ విషయం కనుక మనం చూస్తే 7వ వచనంలో కీర్తనకాడు అంటాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. తెలుగులో మనకి యెహోవా మీద ఆశ పెట్టుకొను అనేటువంటి మాట ఉంది, కానీ ఒరిజినల్ లాంగ్వేజ్లో అక్కడ ఉంటుంది, పుట్ యువర్ యాంకర్ ఇన్ ద లార్డ్. నీ యొక్క యాంకర్ దేని మీద ఉండాలో తెలుసా? దేవుని మీద ఉండాలి. నిజానికి పర్వతాన్ని అధిరోహించేటువంటి వాళ్ళకి ఒక సేయింగ్ ఉంది. ఏంటో తెలుసా ఆ సేయింగ్? ట్రస్ట్ యువర్ ఎక్విప్మెంట్. నీ దగ్గర ఉన్నటువంటి సామాగ్రిని నువ్వు ట్రస్ట్ చేయాలి. మీరు ఎప్పుడన్నా గమనించారా? పర్వతాన్ని అధిరోహించేటువంటి వాళ్ళ దగ్గర ఒక చిన్న యాంకర్ ఉంటుంది. ఆ యాంకర్ యొక్క బలం ఎంతో ఇతనికి తెలీదు. ఆ యాంకర్ వెళ్ళి తాను అనుకున్నటువంటి ప్రదేశములో, ఆ ఎత్తైనటువంటి స్థలములో దేనికి చిక్కుకుందో కూడా తనకి తెలియదు. కానీ
అతను పర్వతాన్ని అధిరోహించేటువంటి క్రమంలో అతనికి వాళ్ళు నేర్పించేటువంటి సత్యం ఏంటో తెలుసా? లెర్న్ టు ట్రస్ట్ యువర్ ఎక్విప్మెంట్, లెర్న్ టు ట్రస్ట్ యువర్ యాంకర్. ఎందుకో తెలుసా? ఆ యొక్క యాంకర్ని నువ్వు ట్రస్ట్ చేయకపోతే నువ్వు పర్వతాన్ని ఎక్కలేవు. నువ్వు యాంకర్ వేసావు పర్వతం మీదకి, నువ్వు గనక ఆ యాంకర్ని ట్రస్ట్ చేయకపోతే అది ఎంత బలం ఉందో నీకు తెలియదు, అది నీ వెయిట్ కాయగలదో లేదో నీకు తెలియదు, మధ్యలో ఊడిపోద్దో లేదో నీకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు పర్వతాన్ని ఎక్కగలగాలంటే నీకున్నటువంటి ఏకైక హోప్ ఏంటో తెలుసా? టు ట్రస్ట్ ద యాంకర్, టు ట్రస్ట్ ద ఎక్విప్మెంట్. ఆ రకంగా చేయగలిగితేనే పర్వతాన్ని నువ్వు అధిరోహించగలుగుతావు. సంగతి ఏంటో తెలుసా? ఆ యాంకర్ అనేటువంటిది ఒక మౌంటైన్ అధిరోహించేటువంటి వాడికి ఎంత ఇంపార్టెంటో తెలుసా? అది గనక సరైన రకంగా అది హోల్డ్ చేయకపోతే దేర్ ఈస్ ఎ డేంజర్ ఆఫ్ లూజింగ్ హిజ్ లైఫ్. అంత ఇంపార్టెంట్, అంత సెంట్రల్. అలానే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా నా జీవితానికి యాంకర్ పాయింట్ నువ్వే, నా కంప్లీట్ ట్రస్ట్ నీ మీదే, నా జీవితం యొక్క భారం అంతా కూడా నేను నీ మీదే వేస్తాను. ఎందుకో తెలుసా? నేను ఆధారపడగలిగినటువంటి, నేను ట్రస్ట్ చేయగలిగినటువంటి ఏ వ్యక్తి కూడా నా జీవితంలో లేడు. ఒక పర్వతాన్ని అధిరోహించేటువంటి వాడు ఎట్లాగైతే తన యాంకర్ని ట్రస్ట్ చేసి ఆ ధైర్యముతో ఆ పర్వతాన్ని అధిరోహిస్తాడో, మన జీవితాల్లో దేవుని మీద అటువంటి ట్రస్ట్ పెట్టి దేవుణ్ణే మనము యాంకర్గా కలిగి ఆయన మీద ఆధారపడి మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలమా? చాయిస్ మనదే. 7వ వచనంలో కనుక మనం చూస్తే దేవుణ్ణి ఎట్లా ప్రెజెంట్ చేస్తాడంటే దేవుడు శక్తి కలిగినటువంటి వాడు, రెండోది దేవుడు కృప చూపించేవాడు, ప్రేమ చూపించేవాడు అని కీర్తనకారుడు అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజానికి మీరు గమనించండి, దేవునికి శక్తి కావాలి, దేవునికి ప్రేమ కూడా కావాలి. ఒకవేళ దేవునికి శక్తి ఉండి ప్రేమ లేకపోతే దేవుని యొక్క తీర్పుని మనం నమ్మలేం. ఒకవేళ దేవునికి ప్రేమ ఉండి దేవునికి శక్తి లేకపోతే మన సమస్యను ఆయన తీర్చగలడు అనేటువంటి నమ్మకం మనం కలిగి ఉండలేం. కాబట్టి బై నెసెసిటీ గాడ్ షుడ్ బీ లవ్ అండ్ గాడ్ షుడ్ హ్యావ్ ద పవర్ టు సేవ్ అవర్ లైఫ్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యము చెప్పేటువంటి సత్యం ఏంటో తెలుసా? దేవుడు శక్తి కలిగినటువంటి వాడు, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుడు కృప కలిగినటువంటి వాడు. కాబట్టి నువ్వు నిర్ద్వందంగా, ఎటువంటి అనుమానము లేకుండా, ఎటువంటి భేషజము లేకుండా ఈ ప్రభు కొరకు నువ్వు ఆశతో కనిపెట్టుకోవచ్చు. ఆయనని నీ జీవితంలో యాంకర్ పాయింట్గా నీవు కలిగి ఉండొచ్చు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే మన జీవితాల్లో మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన సమర్థవంతంగా తన మహిమ కొరకు ఆయన మలచుకోగలడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆన్ హూమ్ డూ యూ హోప్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీవు ఎవరి మీద ఆశ పెట్టుకొని ఉన్నావు? చాలామంది ఏం చేస్తారంటే పరిస్థితుల మీద ఆశ పెట్టుకుంటారు, లేదంటే ఉద్యోగాల మీద ఆశ పెట్టుకుంటారు,
లేదంటే బ్యాంక్ బ్యాలెన్సెస్ మీద ఆశ పెట్టుకుంటారు, లేదంటే వ్యక్తుల మీద, తోటి స్నేహితుల మీద ఆశ పెట్టుకుంటారు. నేనంటాను, లేదండి, నీ ఆధారం, నీ ఆశ, నీ యాంకర్ పాయింట్ అన్నీ కూడా దేవుడే అయ్యేట్టుగా నీవు కలిగి ఉండగలవా నీ జీవితంలో అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి విషయం కనుక మనం గమనిస్తే, దేవుని కొరకు మొరపెట్టేటువంటి మనస్సు మన జీవితాల్లో ఉన్నట్లయితే, దేవుని యొక్క కృపతో మన జీవితం యొక్క రూట్లోకి వెళ్ళి ప్రధానమైనటువంటి దేవుడు మనకి చూపించేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు మనం గుర్తుంచుకొని మనం వాటిని సరిచేసుకొని దేవుని యొక్క కృపలో మనము కరెక్ట్ చేయబడితే, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి ఆ సహనాన్ని మనము పెంచుకోగలిగితే, అంత మాత్రమే కాదు, దేవుని యాంకర్గా కలిగి ఉండే మనము ఆయన మీద మాత్రమే ట్రస్ట్ చేయగలిగేటువంటి అటువంటి నిరీక్షణ మనం కలిగిన వారమైనట్లయితే, వాట్ విల్ బి ద ఎండ్ రిజల్ట్ అనేటువంటి గనక మనం చూస్తే, 130వ కీర్తన ఈ రకంగా ముగించబడుతుంది. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దాని అర్థం ఏంటో తెలుసా? యువర్ లైఫ్ విల్ ఆల్వేస్ బీ విత్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్. ఆరాధన నీ జీవితంలోండి వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకో. నిజానికి 130వ కీర్తన మొదటి వచనంలో కీర్తనకారుడు హీ వాజ్ ఇన్ డిస్ట్రెస్. అయితే 8వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని యొక్క లక్షణాలను ఆయన అర్థం చేసుకొని దేవుని మీద తన జీవితం ఆధారం పడేటట్టుగా తన జీవితాన్ని మలుచుకొని దేవుని కొరకు కనిపెట్టేవానిగా తన జీవితంలో ఎప్పుడైతే ఆయన ఆ గమనము పొందుకున్నాడో, 8వ వచనంలో హీ ఈజ్ వర్షిపింగ్ ద లార్డ్ దట్ హీ సిన్స్ ఆర్ ఫర్గివెన్. అందుకే నేను అంటాను, ఫ్రమ్ డిస్ట్రెస్ టు వర్షిప్. దాని అర్థం ఏంటంటే, మన జీవితాల్లో నిస్సహాయ పరిస్థితుల్లో నుండి ప్రభువుని ఆరాధించేవారుగా మనం తయారు కాగలుగుతాం. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటుండగా మన సిట్యువేషన్ ఎట్లాగా ఉంది? ఆర్ వి ఇన్ డిస్ట్రెస్? ఆర్ వి ఇన్ డిస్కరేజ్మెంట్? ఆర్ వి ఇన్ డిసప్పాయింట్మెంట్? ఇక నా జీవితం ఇంతే అనేటువంటి పరిస్థితులు గనక మన జీవితాల్లో ఉన్నట్లయితే ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేవా, నా జీవితంలోండి ఆరాధన బయటకు రావాలి. ఆరాధన రావాలంటే మనం చేయాల్సినటువంటి 4 పనులు. మొట్టమొదటిది దేవుని సహాయం కొరకు అర్థించుటదా. రెండో విషయాన్ని గనక మనం గమనిస్తే, ఇదిగో దేవుని యొక్క కృప కొరకు మనము నిరీక్షించుట, లేదంటే దేవుని యొక్క కృపను మనము ఆధారం చేసుకొనుట. మూడోది దేవుని యొక్క సమయం కొరకు మనము నిరీక్షించుట. నాలుగోది దేవుని మీద మనం యాంకర్, మన ఆధారం కలిగి ప్రభు కొరకు ఎప్పుడైతే మనం ఆ యొక్క జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్తామో, అప్పుడు మన జీవితాల్లో నిస్సహాయ పరిస్థితుల్లో నుండి ఆరాధనతో మన జీవితం ముగించబడుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకుంటూ మన జీవితాలు సరి చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నిజమే ప్రభా, వెయిటింగ్ అనేటువంటిది మా జీవితాల్లో చాలా కష్టం. అయితే నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా మా జీవితాల్లో వెయిట్ చేసేటువంటి కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదే రీతిగా ప్రభా, మా నాయన నిస్సహాయతలోండి నీకు మొరపెట్టేటువంటి కృప మీరు మాకు దయచేయండి. అలానే ప్రభా, నీ కృపను ఆధారం చేసుకొని మా జీవితాల్లో రూట్ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రభా సరి చేసుకోవటానికి మీరు సహాయం దయచేయండి. అంతేకాకుండా ప్రభా, నీ కొరకు కనిపెట్టుట, వ్యవసాయకుని వలె నీ కొరకు కనిపెట్టుట, లేదంటే కావలి వాని వలె నీ కొరకు కనిపెట్టుట,
ఈ విషయాలు మా జీవితంలో నేర్పించండి ప్రభా. మా జీవితాల్లో ఏదైతే మార్పును మీరు తీసుకొని రావాలనుకుంటున్నారో ఆ మార్పుని ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాకు తీసుకొచ్చి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. మా అందరికీ వందనాలు. తిరిగి ఆదివారం ఉదయం 9 గంటలకి మన ఆరాధన లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది. గాడ్ బ్లెస్ యూ.